అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్ హోమ్. ఈరోజు వీడియో ఏంటి అంటే మనం ప్రోటీన్ పౌడర్, మన ఛానల్లో ప్రోటీన్ పౌడర్ అనేది నేను గత ఒక 3 మంత్స్ నుంచి అయితే మీకు సప్లై చేస్తున్నాను కదా. అయితే ప్రతిసారి కూడా ప్రోటీన్ పౌడర్ నేను పెట్టినప్పుడు చాలా బాగుంది అని చెప్పి అందరూ కూడా మంచి రివ్యూస్ అయితే ఇస్తున్నారండి. అయితే ప్రోటీన్ పౌడర్ని ఎలా యూజ్ చేయాలి, నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనే విషయాలన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో అందరికీ అందుబాటులో అన్ని పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి. వరలక్ష్మీదేవి పూజా కిట్ అయితే చాలామంది ఆర్డర్ చేసుకున్నారు. మళ్ళీ నేను అవి స్టాక్ అయిపోతే మళ్ళీ తెప్పించవలసిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఈరోజు రేపు ఆర్డర్ చేసేసుకోండి. బుధవారం అనేది ఇంకా లాస్ట్ అనమాట. బుధవారం డిస్పాచ్ చేసేస్తాను. ఎందుకంటే మళ్ళీ దగ్గర పడే కొద్ది అది మీకు అందుతుందో అందుదో అనే టెన్షన్ నాకు ఉంటుంది కదా. ఒకవేళ పర్వాలేదు అనుకుంటే అది మీ ఇష్టం అండి. ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈరోజు రేపట్లో ఆర్డర్ చేసేసుకోండి. అలాగే ఇంకా అన్ని పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి. ఒకసారి నాకు ఈ స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు అక్కడ డీటెయిల్స్ అనేవి చెప్తాను. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే నేను తెచ్చిన 22 రకాలు వాడతానండి ఇందులో. అయితే అవి ఏంటి అని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా నేను ఒకరోజు తెచ్చి క్లీన్ చేసి నైట్ అంతా నానబెడతానండి. నానబెట్టిన తర్వాత వీటిని స్ప్రౌట్స్ లాగా అనేది కడతానమాట. క్లాత్లో అనేది గట్టిగా కట్టేస్తాను. చూసారా ఎంత చక్కగా పెసలు, ఉలవలు, గంట్లు, జొన్నలు ఇవన్నీ కూడా చక్కగా మొలకలు వచ్చేసాయండి. ఎంత హ్యాపీ అనిపిస్తుందో నాకు ప్రతిసారి చేసినప్పుడు. ఇవి మనం ఎంత కేర్ తీసుకొని చేస్తానంటే ఇది నా కోసమే చేస్తున్నాను, నా పిల్లల కోసం చేస్తున్నాను, మా ఇంట్లో వాడుకోవడానికి చేస్తున్నాను అన్నంతగా చేస్తాను. కడగడం కూడా ఏదో 1-2 సార్లు కడిగేసి అలా చేయనండి. మళ్ళీ క్లీన్గా వాటర్ వచ్చే వరకు 4-5 సార్లు అయినా కడుగుతాను. మిల్లెట్స్ అయితే దగ్గర 7-8 సార్లు కడుగుతాను. అప్పుడు అందులో వాటర్ మనకి ప్యూర్గా రావాలన్నమాట. ఆ విధంగా కడిగి నేను అనేది ఈ విధంగా చేస్తానండి. ఇప్పుడు వీటిని మనం ఎండబెట్టాలన్నమాట. మనం ఎండబెట్టకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు వర్షాల కాలం కదా, చాలామంది నన్ను అడుగుతున్నారనమాట. అప్పట్లో వర్షాలు పడే టైంలో అక్క ఇంకా మాకు ప్రోటీన్ పౌడర్ కావాలక్క, త్వరగా పెట్టండి అక్క అని. అయితే నేను చేసే ప్రాసెస్ నేను ఫాలో అవుతానండి. అది లేట్ అయినా సరే మీ నమ్మకాన్ని నేను బొమ్మ చేయదలుచుకోలేదు. వర్షాలు పడుతున్నాయి కదా అని చెప్పేసి ఏదో క్లీన్ చేసేసి చక్కగా మీకు ఫ్రై చేసేసి పౌడర్ చేసి ఆడించేసి పెట్టేయచ్చు. కానీ నా ఉద్దేశం అది కాదు. నేను చేసే పని 100% నా మనసుకు నచ్చాలి, అది మీకు ఉపయోగకరంగా ఉండాలి. ఏదో డబ్బుల కోసం అని చెప్పేసి నేనైతే చేయట్లేదండి. ఇక ఈ విధంగా మొత్తం అన్నీ కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేసి నేను మొలకలు పెట్టాను అనమాట. ఇక్కడ ఎండలో అనేది ఎండబెట్టానండి. కొంచెం మీకు బ్లర్గా కనిపించవచ్చు. ఏమవుతుందంటే పైన పావురాలు, ఉడతలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయన్నమాట. దానివల్ల ఏంటంటే నేనే కూర్చోవలసి వస్తుంది. ఇంతకుముందు అంటే ఒకసారి నేను చేసినప్పుడు మా పాప ఉంది, తను కూర్చుంది ఒక 2 డేస్ ఎండలో. ఎండ పెట్టినప్పుడు అక్కడ కొంచెం నీడగా ఉంటుందిలేండి, అక్కడ కూర్చుంది. తర్వాత మా బాబు వచ్చినప్పుడు తను కూడా ఉన్నాడనమాట. ఇప్పుడైతే ఇంకెవరు లేరు కదా, నేను మా వారు కాబట్టి అతను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఉంటారు. అందుకని నేనే ఉదయాన్నే పార్సల్స్ ఇచ్చేసి టిఫిన్ చేసేసి వంట చేసేసి గబగబా నేను అనేది మేడ మీదకి వచ్చేస్తాను. మళ్ళీ ఎండపోతుంది కదా, అదొక బాధ కదా. అందుకని దాంతోపాటు ఒక బిస్కెట్ ప్యాకెట్, వాటర్ బాటిల్, అలాగే మీరు ఏమైనా ఆర్డర్ పెడితే నోట్ చేసుకోవడానికి అవన్నీ కూడా పట్టుకొని పైకి అయితే వచ్చేసానండి. ఈ విధంగా ఎండబెట్టాను అనమాట. ఇంతకుముందు మొక్కజొన్నలు అనేవి దీంతో కలిపేసేదాన్ని, కానీ అంత ఫ్రై అయినప్పుడు నాకు అంత బాగా ఫ్రై అవ్వలేదు అనిపించింది. అందుకని వీటిని వేరుగా అనేది నానబెట్టాను. ఇప్పుడు టైం చూస్తే మీకు తెలుస్తుంది 10:45 అనమాట. ఈ టైము అంటే మంచి ఎండ వచ్చే టైం అనమాట. చాలా బాగా ఎండ వచ్చిందండి. ఒక 2-3 డేస్ మనం బాగా ఎండబెట్టాలి, ఎందుకంటే అది నిలువ ఉంటుంది కదా పౌడర్, అందుకని ఎండబెట్టుకోవాలి. అన్ని పనులు నేనే చేసుకుంటానండి. ఇంట్లో పనులు అవ్వచ్చు, బయట పనులు అవ్వచ్చు, తిరగడం, పార్సిల్స్ ఇవ్వడం, ఇలా క్లీన్ చేసుకొని ఇవి ఎండబెట్టడం అన్నీ చేస్తాను. కాబట్టి కొంచెం లేట్ అవుతూ ఉంటుందన్నమాట. అంతకన్నా ఏమీ లేదు. మనిషిని పెట్టుకోవచ్చు కదక్క అనుకోవచ్చు. నా బిజినెస్ చూస్తున్నారు కదా, చాలా చిన్న బిజినెస్ అండి. ఇప్పుడు ఇంకొకరిని పెట్టుకొని వాళ్ళకి శాలరీ ఇచ్చి వాళ్ళకి ఇచ్చేసి అంత బడ్జెట్ అయితే మన దగ్గర లేదు. కాబట్టి ఫ్యూచర్లో మీ అందరి ఆశీస్సులతో ముందుకెళ్తే వెళ్ళొచ్చు. కానీ నా పూర్తి పర్యవేక్షణ అనేది కంపల్సరీ ఉంటుంది.
ప్రస్తుతం అయితే ఇవన్నీ కూడా నేనే చేసుకుంటున్నానండి. ఆడవాళ్ళు సాధించాలనుకుంటే ఏదైనా సాధించగలుగుతామండి. ఎవరి సపోర్ట్ అవసరం లేదు. కొంచెం మేము ఉన్నాము అన్న ధైర్యం మన ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తే చాలు, మనం ముందుకు దూసుకొని వెళ్ళిపోతాం కదా. ఇక్కడైతే ఉడతను చూసారా, ఈ ఉడత అనేది నేను అక్కడ కూర్చొని ఉన్నాను కదా, కొంతసేపు పడుకుంటుంది, కొంతసేపు కూర్చొని చూస్తుంది, కొంతసేపు ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుంది. నేను ఉన్నంతసేపు అక్కడే ఉందండి ఆ ఉడత అనేది. ఆ తర్వాత ఫుల్గా పావురాలు కూడా పైన అంతా కూడా ఫుల్గా ఉన్నాయి. నేను కర్ర కూడా పక్కన పెట్టుకున్నాను కాబట్టి అదిలించేటప్పటికి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఈ విధంగా మనం కష్టపడాలి. కష్టపడే వయసులో కష్టపడితేనే సుఖపడే వయసులో మనం, అంటే కొంచెం వయసు అయిన తర్వాత సుఖపడగలం. ఎంత చేసినా మన పిల్లల కోసం, మన కుటుంబం కోసమే కాబట్టి కష్టం కూడా సుఖంగా అనిపిస్తుంది మనకి, అంత బాధ అనిపించదు. ఈ విధంగా మనం ఆడవాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటూ ఏదో ఒక మోటివేషన్ అయ్యి ఇంట్లో కొంచెమైనా మనం హెల్ప్ చేస్తూ ఉండాలి. చక్కగా అయితే ఇవి నేను ఎండబెట్టానండి. మధ్య మధ్యలో ఒక 1 అవర్కి ఒకసారి కలుపుతూ ఉన్నాను అనమాట. ఎందుకంటే కిందవి పైకి బాగా ఎండాలి కదా. ఇందులో మనం గ్రౌండ్ నట్స్ అవి వేస్తాం కాబట్టి అవి బాగా ఎండాలన్నమాట. అందుకని ఈ పైన అయితే ఫుల్గా పావురాలు ఉన్నాయండి. ఇందాక పైన కూడా కూర్చొని ఉన్నాయన్నమాట. నేను అదిలించేసేటప్పటికి వెళ్ళిపోయాయి అనమాట. పావురాలు అనేవి అంత మంచిది కాదని చెప్తారు కదా, అవి తినేవి మనం తినకూడదు అని చెప్తుంటారు. కాబట్టి నేను ఇలా అయితే కాపలా ఉండవలసి వస్తుందండి. ఈ వాటర్ బాటిల్ అన్నీ ఎందుకు తెచ్చుకున్నానంటే నాకు మళ్ళీ కిందకి వెళ్తే ఆ టైంలో మళ్ళీ వచ్చేస్తాయి కదా, అందుకని అన్ని సరంజామా అంతా పైకి పట్టుకొని వెళ్ళిపోయాను. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో తీసుకున్న వరలక్ష్మీదేవి పూజా కిట్ అవ్వచ్చు, లక్ష్మీ కుబేర ప్రమిద అవ్వచ్చు, ఇవన్నీ ఎలా యూజ్ చేయాలని చెప్పి నేను రేపు వీడియోలో అనేది మీతో షేర్ చేస్తానండి. ఇక ఒకరోజు అయితే చిన్న చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయండి. నేను తీసేసి గబగబా అందులో పెట్టేశాను. ఫుల్ వర్షం అనమాట. మధ్యాహ్నం 2-2:30 అవుతుంది. ఫుల్ వర్షం. అబ్బా, తీసినందుకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ తడిచిపోతే చాలా ఇబ్బంది అయిపోయేదాన్ని. ఇంకా ఈ విధంగా మొత్తం పెట్టేసి కిందకి వెళ్ళి గ్యాప్ కూడా మనకి ఇవ్వలేదన్నమాట. వర్షం ఫుల్గా వర్షం పడిపోయిందనమాట. ఒకరోజు అయితే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఎండబెట్టాను అనమాట. ఎండబెట్టిన తర్వాత చక్కగా ఎండిపోయండి. ఎండిన వాటిని నేనేం చేస్తానంటే ఫ్రై చేస్తానండి. ఎందుకు అంటే ఏదైనా చిన్న చెమ్మున్నా ఏదైనా ఉన్నా కూడా మనకి అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది మనం ఫ్రై చేయడం వల్ల. అందుకని కొంచెం లైట్గా వీటినన్నింటినీ కూడా ఫ్రై చేస్తాను. ఫ్రై చేసి అప్పుడు ఏం చేస్తానంటే చల్లారి పెడతానండి. ఎందుకంటే వెంటనే మిల్లుకి పట్టుకెళ్ళామనుకోండి మనకి పౌడర్ అనేది కరెక్ట్గా రాదు. అందుకని కొంచెం గోరువెచ్చగా వచ్చే వరకు మనం అనేది ఫ్యాన్ గాలి కింద వదిలేసి అప్పుడు మనం పట్టుకొని వెళ్ళి మిల్లాడించాలి. అయితే ఇది పెట్టే ఉద్దేశం అయితే నాకు లేదండి. ప్రీవియస్ వీడియో చూసి చాలామంది ఒక 1.5 year బ్యాక్ మా బాబు కోసం అనేది చేసి పంపించాను అనమాట. అప్పుడు మామూలుగా వీడియో పెట్టాను. అది గుర్తు పెట్టుకొని ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అక్క మీరు కూడా ప్రోటీన్ పౌడర్ మా కోసం తయారు చేసి పంపించండి అక్క అని చెప్పి 4-5 ఎక్కువ మంది అని నేను చెప్పను కానీ 4-5 అయితే పెట్టారనమాట. సర్లే అందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ప్రోటీన్ పౌడర్ కదా అని చెప్పే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశానండి. ఇందులోని ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వనండి. జీడిపప్పు విషయంలో అవ్వచ్చు, బాదం విషయంలో అవ్వచ్చు, అలాగే పిస్తా విషయంలో అవ్వచ్చు, యాలకులు, సొంటి, వీటన్నింటిలో కూడా ఏం కాంప్రమైజ్ ఉండదండి. అన్ని మంచి క్వాలిటీకి తీసుకొచ్చి అయితే వేస్తాను. ఏదో పేరుకి 4-5 వేసేసాను అన్నంత ఇదైతే ఉండదండి. నేను ఏదైతే చూపిస్తున్నానో అది మీకు అక్కడ కంపల్సరీ పడుతుందండి. ఇక ఇవి మొక్కజొన్నలు వేరుగా ఫ్రై చేశాను అనమాట. మంచి ఫ్లేవర్ అయితే వచ్చింది. తీసుకున్న వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఒక 500 grams తీసుకున్నారు. తీసుకున్న వాళ్ళు సెకండ్ టైం మళ్ళీ చేసినప్పుడు కేజీ ఇచ్చేయండి అక్క, కేజీ ఇచ్చాక అన్నారు. ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది కదా ప్రోటీన్ పౌడర్ ప్రాసెస్ వల్ల. దాన్ని ఏం చేస్తున్నారంటే అక్క మాకు 2 kgs ఇవ్వండి అక్క, మాకు 1.5 kg ఇచ్చేయండి అక్క, 1 kg ఇచ్చేయండి. 1/2 kg తీసుకున్న వాళ్ళు 1 kg తీసుకున్న వాళ్ళు 2 kgs తీసుకున్న వాళ్ళు 3 kgs ఇచ్చేయండి అక్క అని చెప్పేసి ఆర్డర్లో అయితే పెట్టేశారండి. ఇప్పుడు నేను చూపించేది ఇలా బోన్లో వేసేసాను. ఇప్పుడు మిల్లుకి పట్టుకొని వెళ్ళి మిల్లు అనేది ఆడించాలి. ఇది కూడా నేనే పట్టుకొని వెళ్తానండి. నాకంటే హెల్పర్స్ ఎవ్వరూ ఉండరు అనమాట. నేనే పట్టుకొని వెళ్ళి మిల్లు అనేది ఆడిస్తాను. దగ్గర ఉండి మరీ ఆడించుకుంటాను అనమాట. ఎందుకంటే ఆ మెత్తగా వచ్చిందా ఎలా వచ్చిందని చూసుకోవాలి కదా మనం. అందుకని ఈ విధంగా వేసేసి చక్కగా ఇందులో సొంటి డైరెక్ట్గా వేస్తే అది మరపట్టదు అనమాట. అందుకని మనం కొంచెం చెదగొట్టి వేయాలి. సొంటి వేయడం వల్ల ఏంటంటే పిల్లలు అది తాగినప్పుడు కఫం చేరకుండా, అలాగే ఇప్పుడు మనకి
అన్ని వర్షాకాలం జలుబులు దగ్గులు వింటర్ సీజన్ అవి వస్తుంటాయి కదా, అవన్నీ రాకుండా మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది అనమాట. ఇక పౌడర్ అయితే ఆడించి వచ్చేసానండి. ఈ విధంగా ఆరబెట్టాను అనమాట. ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా, వేడిగా ఉన్నప్పుడు మనం ప్యాక్ చేయకూడదు. ఒక 3-4 అవర్స్ అనేది చక్కగా గాలికి అనేది ఆరబెట్టేయాలి. ఇంత కేర్ తీసుకుంటేనే ఒక ప్రోటీన్ పౌడర్ అనేది రెడీ అవుతుందండి. ఇది అనేది ఆషామాషి జాబ్ అయితే కాదు. హెల్పర్స్ ఉంటే మాత్రం పర్వాలేదు, ఒక 40% అయితే రిలీవ్ అవ్వచ్చు. కానీ ఒక్కలే చేస్తే మాత్రం చాలా కష్టం అండి. దగ్గర ఒక 20 kgs వరకు ఈరోజు అయితే ప్రిపేర్ చేశాను. అందులో హాఫ్ అయితే మాత్రం ప్రీ బుకింగ్ అయిపోయాయండి. ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి. ఎందుకంటే చేసిన ఒక 2-3 డేస్లోనే కంప్లీట్ అయిపోతున్నాయి. అందుకని త్వరగా ఎక్కువ చేయండి అంటే ఎక్కువ చేయడానికి నాకు అనేది అవ్వడం లేదనమాట. అయితే ఇలా పాలిథిన్ కవర్లో ఫస్ట్ ప్యాక్ చేసేసి ఆ తర్వాత ఈ కవర్స్ వైట్ కవర్స్లో పెడుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు తెలియక మామూలుగా ఈ పాలిథిన్ కవర్లో పెడితే కొంచెం చిన్నది బయటికి లీక్ అయిందక్క అని చెప్పి ఒకరైతే కమెంట్ పెట్టారు. అప్పటి నుంచి సరే అని చెప్పేసి ఇలా పాలిథిన్ కవర్లో నేను ప్యాక్ చేసేసి ఈ వైట్ కవర్లో అనేది వేసేస్తాను అనమాట. అప్పుడు ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎలాగైనా సరే మన కొరియర్ అనేది అందిపోతుంది. ఈ ఎంత కాస్ట్ ఏంటి అని చెప్పేసి, ఇది ప్రోటీన్ పౌడర్ వచ్చేసి 1 kg మీకు 800 రూపీస్ పడుతుందండి. 500 grams 400 రూపీస్ పడుతుంది. ప్లస్ షిప్పింగ్ అనేది ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉందండి. కొంతమంది అడుగుతున్నారు, మహారాష్ట్ర పంపిస్తారా అక్క, లేదు అంటే ఉత్తరప్రదేశ్ పంపిస్తారా, చెన్నై పంపిస్తారా, కర్ణాటక, బెంగళూరు పంపిస్తారా అని అడుగుతున్నారండి. ఇప్పటికే చాలా ఆర్డర్స్ అయితే వరలక్ష్మీదేవి కిట్ అయితే మహారాష్ట్ర కూడా వెళ్ళిందండి. చాలా సంతోషం అనిపించింది. ఇక ఈ ప్రోటీన్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలంటే, ముందుగా నేనైతే ఈ కప్పు తోటి 1.25 వాటర్ అయితే వేసానండి. ఒక హాఫ్ కప్పు పాలు అయితే వేసాను. పచ్చి పాలైనా పర్వాలేదు, కాచి మలపెట్టిందైనా పర్వాలేదు. ఆ తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ పౌడర్ అయితే వేసానండి. ఎక్కువ అవసరం లేదు, ఇది ఇద్దరికి సరిపోతుంది. నేను చూపించే కప్తో అయితే 2 కప్పులు కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇది మనకి ఏంటంటే కొంచెం సేపు ఉండగానే అది మొత్తం కరిగిపోతుందండి. చాలామంది అడుగుతున్నారు అక్క ఉండలు కడతాదా అని. ఉండలు ఏం కట్టదండి. ఇంకా నేను పాలు వేసాను కదా, పాలు వేయకముందు వాటర్లో వేసేసేయండి. ఇంకా నేను స్టవ్ మీద పెట్టలేదండి. బాగా కలిపిన తర్వాత అప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మనం ఒక్కసారి కలుపుతూ ఉండాలండి, ఒక 2-3 minutes. ఎందుకంటే ఇందులో మనం అన్నీ వేసాం కాబట్టి మీరు వదిలేసారనుకోండి కింద ఉండలు కట్టేస్తుంది అనమాట. అందుకని ఈ విధంగా చేసుకోండి. మీరు ఇలాగా మీరు ప్రోటీన్ పౌడర్ తాగడం ఇష్టం లేకపోతే నెయ్యి వేసుకొని సున్నుండలాగా చేసుకోవచ్చు, లేదంటే కుడుములు పెట్టుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అండి వీటితో. ఇక ఇందులో అయితే షుగర్ యాడ్ చేసేదాన్ని ఎప్పుడు కూడా. అయితే ఈసారి జాగరీ పౌడర్ అయితే తెచ్చానండి, బెల్లం పొడి. ఇది ఇంకా మంచి టేస్ట్ అనిపించింది నాకు. షుగర్ కన్నా దీని టేస్ట్ బాగుందండి. ఈ విధంగా వేసుకొని మీకు ఎంత స్వీట్నెస్ కావాలంటే అంత వేసుకొని, ఇదైతే నేనైతే ఇక్కడ వడకడుతున్నానండి. ఎందుకంటే యాలకులు అవి వేస్తాం కదా, ఏదైనా చిన్నది ఉంటాయి కదా, అందుకని వడకడుతున్నాను. వడకట్టినా మనకేం పెద్ద ఇది ఉండదు, డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చు. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో మీకు ప్రోటీన్ పౌడర్ కావాలన్నా, ఎలాంటి పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు రిప్లై అనేది అక్కడ ఇస్తానండి. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది. షిప్పింగ్ ఛార్జెస్ అయితే సపరేట్గా ఉంటాయి, కొంచెం గమనించండి. అలాగే అప్ టు 10 items వరకు అయితే ఒకే షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది. అంతకని ఎక్కువ ఐటమ్స్ తీసుకుంటే ప్లస్ షిప్పింగ్ ఉంటుంది. అలాగే వరలక్ష్మీదేవి కిట్తో పాటు ఇది ఆర్డర్ చేసుకుంటున్నారు చాలామంది. అలా కుదరదండి, ఎందుకంటే ఆ బాక్స్ అనేది వరలక్ష్మీదేవి పూజా కిట్కే సరిపోతుంది. అదండి. మళ్ళీ